కార్యదర్శిగా పల్లె నరసింహారెడ్డి DRTV, సహాయ కార్యదర్శిగా కార్య నరేందర్ వర్షిని TV, సంయుక్త కార్యదర్శిగా వేణుగోపాల్ ఈజ్ నాట్ కమింగ్. గౌరవ సలహాదారులు మహమ్మద్ గౌస్ పాషా గారు, అదేవిధంగా పి శ్రీకాంత్ గారు వైఎస్ఎం గౌరవ సలహాదారు. ఈ యొక్క కమిటీ పూర్తిగా ఈరోజు మన తెలంగాణ యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ అసోసియేషన్ని ఏర్పరచుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ మరోసారి నేను సంపూర్ణంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షులు వేదికపై అలంకరించి మరి ఫోటోలు తీసుకోండి. లేదు మేడం, అట్లా ఉండదు మేడం. ఫోటోస్ తీసుకోండి. SP మీడియా అన్న మీరు పాషా BRC అన్న సీనా నెట్
ఇప్పుడు ఎలా అయితే కదా మన ఎమ్మెల్యే క్యాండిడేట్ అదే తెలుసు. వాళ్ళే నరసింహారెడ్డి. అదేవిధంగా గౌరవ సలహాదారులు దోసపాట గారిని ప్రధాన కార్యదర్శిగా తర్వాత సత్కరిస్తారు. సీనన్న
సో అందరికీ నమస్కారం. నేను రామటెక్ శ్రీనివాస్, తెలంగాణ యూట్యూబ్ న్యూస్ ఛానల్ అసోసియేషన్ ఈరోజు మొత్తానికైతే ఒక నూతన బాడీని ఎన్నుకొని ఈరోజు సికింద్రాబాద్ వెస్ట్ మారడ్పల్లిలో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా శుభ పరిణామం. ఎందుకంటే రానున్నటువంటి రోజుల్లో ఇప్పటికే ఆల్రెడీ సగం డిజిటల్ మీడియా, సోషల్ మీడియా యుగంలో మనం ప్రారంభమైన ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని మన యొక్క ఛానల్స్ సమస్యలు వెలికి తీయడంలో ముందు వరుసలో ఉంటాయి. దీన్ని కొన్ని ప్రధాన మీడియాలు కావచ్చు, కొన్ని ప్రభుత్వాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. అనేక ఎప్పటికప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటికప్పుడు మన యూట్యూబ్ ఛానల్స్ మీద కావచ్చు, బ్రాడ్కాస్ట్ ఛానల్స్ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కించపరిచేలా మాట్లాడడం జరిగింది. సో దానికి మనందరం కూడా ఈరోజు ఒక్కొక్కరుగా ఉంటే మనం ఏం సాధించలేము. కాబట్టి మనంతా ఒక యూనియన్గా అయి మనకు రావాల్సిన హక్కుల కోసం మరి ముందుకు వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ యూట్యూబ్ న్యూస్ ఛానల్ అసోసియేషన్ అనేటువంటి ఒక యూనియన్ని ప్రారంభించుకొని అన్ని ఛానళ్ళ ఒకటే ఎజెండా, ఒకే వార్తని ఒకటే ప్లాట్ఫామ్ నుంచి పబ్లిష్ చేసి మన ఛానళ్ళ సత్తా ఏంటిదో ప్రభుత్వానికి చూపించాల్సినటువంటి తరుణంలో భాగంగానే ఈ యూనియన్ పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క సమావేశంలో ప్రధానంగా మనం యూనియన్ ఎట్లా బలోపేతం చేయాలి, ప్రభుత్వం నుంచి మనకు వచ్చేటువంటి సంక్షేమాలను ఎలా పొందుపరచాలి, మనకు ఎలాంటైనా ఇబ్బందులు అయినప్పుడు వాటిని ఎట్లా అధిరోహించాలనేటువంటి పలు అంశాలతోటి మన యూనియన్ ప్రారంభమవుతుంది. ఈ యూనియన్ ని మనం ముందుకెళ్ళి ఇంకా మన సమస్యల పైన మరి ముందుకెళ్ళి దీన్ని బలోపేతం చేయాలనేటువంటి ఆలోచన యూనియన్ కి రావడం నిజంగా చాలా మంచి ఆలోచన. ఎందుకంటే ఇన్ని రోజులు మనం ఒక్కొక్కరుగా సమస్యల పైన కొట్లాడినాం. ఈ రోజు 100 మంది ఒకేసారి ఒకే సమస్య పైన పోరాడబోతున్నాం. ప్రజల పక్షాన మరి మన వార్త ఉండాలి, అక్షరాలు ఉండాలి అని చెప్పేసి ఈ రోజు ఈ యొక్క వేదికను అయితే మనం ఏర్పాటు చేసుకోవడం మరి చాలా సంతోషించదగ్గ విషయం. ఈ యూనియన్ ని మరింత ముందుకు తీసుకుపోవడంలో మరి నా వంతుగా ముందు వరుసలో ఉండి దీనిని బలోపేతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఈ అవకాశం ఇచ్చిన సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. అదేవిధంగా మన గౌరవ సలహాదారులు పి శ్రీనివాస్, వైఎస్ఎం న్యూస్ శ్రీకాంత్ గారు అమూల్య సందేశం ఇవ్వాలని చెప్పేసి ముఖ్యంగా చెప్పాలంటే యూట్యూబ్ ఛానల్ అనే విషయం కాకుండా యూనియన్ అంటే మనం అందరం ఐక్యతంగా వేదిక. ఇందులో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి. యూనియన్ అంటే సంఘం, ఎన్నో సంఘాలు ఉన్నాయి. కానీ ఏ సంఘం కూడా 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు పనిచేస్తున్నా, ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు పనిచేస్తున్నా కూడా విలేకరులు కానీ జర్నలిస్టులు కానీ ఏ సంఘాలు కూడా సాగించడం లేదు. ఎవరు కూడా ఆపద వస్తే, కష్టాలు వస్తే, కేసులు అయితే కూడా ఎవరి ముందు వచ్చి కూడా మాట్లాడడం లేదు. ఇప్పుడు ఈ అసోసియేషన్ సభ్యులందరికీ, అధ్యక్షులకి, ట్రెజరర్ గారికి అందరికీ నా రిక్వెస్ట్ అంటే మన యూనియన్లో ఉన్న సభ్యులకి కాపాడుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క ఛానల్, మొదలు చిన్న పత్రిక, చిన్న ఛానల్ కూడా అందరినీ కాపాడే ప్రయత్నం చేస్తూ మనము సంఘం, మన అందరం ఐక్యతము, మన అందరం ఒకటే అనే రకంగా ఈ యూనియన్, ఈ సంఘం వచ్చేసి ముందుకు వెళ్ళాలని ఉద్దేశంతో ముఖ్యమైన అదృష్ట గారు కూడా మన జిల్లాలో కూడా ఈ రకంగా ప్రతి ఒక్క విలేకరి, ప్రతి ఒక్క
ఛానల్కి సపోర్ట్గా ఉంటూ మన ఛానల్ మన సంఘం రావాలంటే ఎవరైనా సభ్యులు జాయిన్ కావాలంటే మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా. వాళ్ళు తప్పు చేస్తే మనం దానికి సరిదిద్దుకోవాలి. మనం ప్రభుత్వం నుంచి మనం ఏమైనా ప్రశ్నిస్తున్నామా, మన హక్కులను ప్రశ్నిస్తున్నామా అనే విషయంలో మనం కూడా ఏమైనా తప్పులు చేస్తే దాన్ని సరిదిద్దుకుంటూ మనం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ మన హక్కుల కోసం పోరాడాలని చెప్పేసి ముఖ్యంగా ప్రతి ఒక్క సభ్యులకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా మీరు కూడా చూడొచ్చు, ఎన్నో సంఘాలు ఉన్నాయి కానీ ఏ సంఘాలు కూడా ముందు రావట్లేదు. ముఖ్యంగా చిన్న విషయం చెప్తాను, చిన్న కేసు నా విషయం చెప్తున్నాను. ఎందుకు ఆ మాట ముఖ్యంగా చెప్తున్నాను అంటే ప్రతి ఒక్క సంఘ అధ్యక్షులు, సంఘం నుంచి ఒక అధ్యక్షులు, ప్రతి ఒక్క సభ్యులు ముందు రావాలి. ఎందుకు చెప్తున్నా అంటే ముఖ్యంగా నా పైన జరుగుతున్నా చెప్తున్నాను. ఎందుకు ఆ పేరు కొత్తగా పేరు చెప్పొద్దు, అందులో పనిచేసినా కాబట్టి నేను నా బతుకున్నా కాబట్టి అనుకున్న జీతం వచ్చింది కాబట్టి ఆ పేరు కొత్తగా పేరు చెప్పుకోవద్దు. 20 సంవత్సరాలుగా ఒక విలేకరుగా పనిచేస్తూ ముఖ్యంగా 3-4 years బ్యాక్ నాకు కేసు అయింది. ఇదే బోయినపల్లి మార్కెట్ యార్డ్లో జరుగుతున్న అవినీతి అక్రమాలు మొత్తం బట్టబయలు చేస్తుంది ప్రశ్నిస్తుంటే ఈరోజు నాకు కేసు ఉంది. రేపే నాకు పేరు సికింద్రాబాద్ కోర్టులోనే కేసు ఉంది. ఆర్గ్యుమెంట్ నడుస్తూ ఉంది, ఎండింగ్ లో ఉంది. ఆ ఎండింగ్ లో ఎట్లా ఉంది మీకు తెలుసు. నాకు శిక్ష పడవచ్చు, నాకు న్యాయం జరగచ్చు, అన్యాయం కూడా జరగచ్చు. నేను పోరాడింది ప్రజల కోసం. అక్కడ ఉన్న పాలక మండలిలో జరుగుతున్న అవినీతి మొత్తం బట్టబయలు చేస్తూ 4 years నుంచి ఈరోజు నాకు 3 years నుంచి పేషి చేస్తూ ఈరోజు ఆర్గ్యుమెంట్ ఉంది. నేను ఉన్నోను కాదు, ముంగడోనోడు అధికారి ఉన్నోడు. రాష్ట్రత్వం అంటే ఉన్నోంది నడుస్తూ ఉంది, దీని నడవలేదు. మన మాట రావాలంటే మనం దగ్గర ఉండాలి. అట్లాంటి కష్టాలు ఉన్నాయి. అట్లాంటి కష్టాలు మొన్న కూడా నాకు 22 రోజులు జైలు పెట్టి కేవలం ఆర్ఎంపీ విషయంలో ప్రశ్నిస్తున్నందుకు ప్రజలకు జరుగుతున్న అన్యాయాలు ఆ బట్టలు చేస్తూ కొన్ని ఆర్ఎంపీస్ సీజ్ చేయడంతో నా పైన కక్ష కట్టి రాజకీయ నాయకులతో జైలు పంపించిన విషయం కొన్ని వాస్తవాలు తెలుసు. అది ఇప్పుడు జడ్జి గారు కూడా తెలుసు. నేను ఏం విలేకరి, ఏం రాసినా, తప్పులు రాసినా లేదా తెలుసు. కానీ నడుస్తాం రాజకీయాలతో. మనం ముఖ్యంగా అంటే ఫైనల్ ఏంటంటే ప్రతి ఒక్క సంఘాల నుంచి మనం కోరుకుంటుంది అంటే ఈ సంఘం ముందుకు వెళ్ళాలి. ప్రతి ఒక్క విలేకరికి అది చిన్న పెద్దగా అనే విషయం కాదు. ప్రతి ఒక్క ఛానల్కి, ప్రతి ఒక్క విలేకరికి సపోర్ట్ చేస్తూ వాళ్ళు చేస్తున్న మనం విలేకరు సపోర్ట్ చేస్తున్న దాన్ని కూడా మనం సరిదిద్దుకుంటూ వాళ్ళకు నచ్చలు చెప్తూ మనం ముందుకు వెళ్ళాలి. విలేకరుగా ఖచ్చితంగా ప్రభుత్వం ప్రశ్నిస్తూ ఉంటారు, భయం కూడా తెలియదు. ఈ అవకాశం మాట్లాడినందుకు మనం తప్పు మాట్లాడితే శ్రమించగలరు. ప్లస్ ఈ అవకాశం ఉన్నందుకు అధ్యక్షులకు, ఒక్కొక్క సభ్యులకి అదేవిధంగా కార్యదర్శి పల్లె నరసింహారెడ్డి గారు తన అమూల్యమైన సందేశాన్ని ఒక నిమిషంలో ఇస్తారని డిఆర్టీవీ CEO గారు. వేదిక అలంకరించినటువంటి సీనా వెనుక కూర్చొని ధన్యవాదాలు. మిత్రులందరూ కూడా శుభాకాంక్షలు. వాస్తవానికి 1 year అవుతుంది నా ఫీల్డ్ ఎడ్యుకేషన్ ఫీల్డ్. ఒక 33 సంవత్సరాల నుంచి స్కూల్ ఫీల్డ్లో పనిచేస్తా ఉన్నాను. కార్యదర్శి స్కూల్ అదే ఫీల్డ్లో పనిచేస్తా ఉన్నాను. సమాజంలో కొంత నన్ను రక్షించుకోవడానికి కొన్ని సంఘటనలైన విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పవర్ఫుల్ ఆయుధం ఏంటంటే వాస్తవానికి ప్రెస్ పవర్ఫుల్ ఆయుధం. కానీ ఎట్లాంటిదంటే ఇది 2 వైపుల కత్తి లాంటిది. అంటే 2 వైపుల కత్తికి పాల్గొన్నటువంటి ఆయుధం లాంటిది. నువ్వు ఏ మంచి చేసినా మంచి అంటారు, చెడు చేసినా చెడు. కనుక దీనిలో సమస్యలు ఉన్నాయి, మంచి ఉంది, చెడు ఉంది. కనుక మనకు వచ్చే వార్తలు 100% ఆ డేర్నెస్ ఉన్నప్పుడే ఈ ఫీల్డ్లోకి రావాలి. ఆ ధైర్యంగా ప్రజల పక్షాన పోరాడుతూ ధైర్యంగా ముందుకెళ్ళినప్పుడే డబ్బు కోసం ఛానల్ ఎవరు పెట్టలేము. ఇక్కడ మార్కెట్లో కొంత మంచిని చేయాలి, సమాజానికి ఎంతో కొంత మంచిని తీసుకెళ్ళాలి. ఇంతకు సార్ చెప్పినట్టు మంచి చేస్తే మన సపోర్ట్ ఎవరు కావాలి, ప్రజలే కావాలి. మనకు బహుశా సపోర్ట్ దొరుకుతుంది అన్నట్టు యూనియన్, ఆ యూనియన్ సపోర్ట్ ఉంటే ముందుకెళ్ళగలరు. కనుక మనకు వచ్చే వార్తలు కూడా దాన్ని ఎడిటింగ్ చేసినప్పుడు కూడా కొన్ని వార్తలు మనకు అపోజిట్కి వచ్చినప్పుడు మనం చదివి వాటిని స్పష్టంగా దానిలో నిజాన్ని ఖచ్చితంగా తెలుసుకొని మార్కెట్లోకి రిలీజ్ చేయాలి. కనుక చేసినప్పుడు మనకు కొన్ని సమస్యలు ఎదురు రావచ్చు. ఈ ఫీల్డ్లోకి ఎంచుకున్నప్పుడే 100% నువ్వు శత్రువే అనుకుంటారు అందరికీ. దానికి ఉన్నోడికి నువ్వు శత్రువు, లేనోడికి మిత్రుడు. కానీ ఆ రకంగా చాలా ముందుకు వెళ్ళడానికి 1 year అవుతుంది, రేపటితో 1 year అవుతుంది. నా ఆలోచన అంటే ఈ ఛానల్ ఉద్దేశం ఏంటంటే నేను పెట్టాలి డిఆర్టీవీ ఛానల్ ఉద్దేశం ఏంటంటే సమాజంలోని ఎడ్యుకేషన్ మీద ఫైట్ చేస్తాను.
ఇప్పుడు ఒక చిన్న సంఘటన జరిగింది మా కన్నపల్లి మా ప్రాంతంలో. ఎస్సీలు ఉంటారు, లంబాడీస్. వాళ్ళు భార్య భర్త చాలా కడిపోయేది, అంటే చాలా బీద కుటుంబం, రోజు పని చేస్తే కానీ పొట్టలోకి వెళ్ళారు. అట్లాంటి సమస్య వాళ్ళకు ఉన్నటువంటి ఇద్దరు పిల్లల్ని రోజు పొద్దున్నే ఆ ప్రాంతం దొరికి కళ్ళు దాపితే కళ్ళు గురుపారం అంతా కూడా మత్తు మందు ఆ పిల్లవాడి కళ్ళు దాపి వాళ్ళు పనికి వెళ్తే సాయంత్రం వాళ్ళు తిరిగి వచ్చినంత వరకు కూడా 5:30 వరకు పండుకోండి. హెల్త్ అంతా ఈ రకంగా హెల్త్ అంతా కూడా ఖరాబ్ అవుతుంది. ఈ సంఘటన తీసుకొని నా దగ్గర ఒక 2-3 స్టోరీస్ ఉన్నాయి మంచి మంచి ఎడ్యుకేషన్ ఈ మద్యపానం మీద, తర్వాత ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల ఏం జరుగుతుంది, షీటీకి సంబంధించిన దాని మీద 25 స్టోరీస్ ఉన్నాయి. ఆ చిన్న చిన్న మూవీస్ టైప్, అంటే ఒక 15 నిమిషాలు జనాలకు కనువింపు కలిగించే స్టోరీ. ఆ ఉద్దేశంతోనే ఈ ఛానల్ తీసుకొచ్చిన మార్కెట్లోకి. దానికి తోడుగా నా స్కూల్ కానీ కాలేజీలు కానీ వీటిలో కూడా మన ప్రోగ్రామ్స్ పబ్లిక్ మంచిని పబ్లిక్ పంచాలి. దాంతోపాటు కొంత న్యూస్ కూడా అక్కడెక్కడైతే అన్యాయం జరుగుతుందో రకరకాల సంఘటనలు నాకు కూడా ఎదురైంది ఆర్మూర్లో. మనకు కూడా అంటే మనం ఇచ్చినటువంటి వార్తకు రెస్పాన్స్ అయ్యి ఫోన్లు వచ్చాయి, నాకు బాగా బెదిరింపు కాలు అయినా కూడా నేను గవర్నమెంట్కు నేను ఆ విషయం కరెక్ట్ చెప్పుకున్నా కనుక ఆ ఏరియా వెళ్ళిపోయి అదంతా కూడా సాల్వ్ చేయించింది. అంటే అక్కడ ఉన్నటువంటి ఆ వార్డు ఆ మున్సిపల్ మెంబర్ ఆయన ఆయన ఏం చేసిందంటే ఫోన్ తీసుకొని కింద ఫోన్ వస్తుంది కదా, నేను ఉండేది నా గండి మైసంలో ఆ కాము. అక్కడికి వెళ్తే ఆయన ఫోన్ చేసి నన్ను దబాయించకపోతే నేను కూడా స్పష్టంగా గట్టిగా ఇన్ఫర్మేషన్ గట్టిగా ఉంది కనుక మాట్లాడే తీవ్ర వాయిస్ కూడా గట్టిగా ఉంది, నిజాన్ని ఖచ్చితంగా చెప్తున్నా అనే దాంట్లోనే ఎల్ఆర్ఓ మున్సిపాలిటీకి సాధ్యం. అట్లా మనకు 2 రకాల కత్తిలు అంటే 2 రకాల సంబంధాలు ఉంటాయి, కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏదైనా ముందు ఒక అడిగేస్తున్నప్పుడు ధైర్యంగా ముందుకు అందరితో కోరుకుంటూ ఇంకా బాగా అసోసియేషన్లో ఇంకా తెలంగాణ అంతా కూడా చాలా ఉన్నాయి. మనలో సమస్యలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ సమస్యలు జరిగినప్పుడు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి మరి అక్రమానికి కాకుండా మరి దానికి కాకుండా ముందుకెళ్తామని భాషిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సార్ అదేవిధంగా గౌస్ పాషా బిఆర్సీ ముఖ్య సలహాదారు నమస్కారాలు. స్టేజ్ పైన కూర్చున్న స్టేట్ జనరల్ బాడీకి అందరికీ ఇవాళ మంచి రోజు. సో అందరూ ఒక వేదిక పైకి వచ్చాము. ఇవాళ చాలా రోజులు అనుకుంటున్నాం కానీ ఇవాళ ఒక వేదిక పైకి వచ్చాము. ఈ వేదిక ఎందుకు దేనికి అని కొంతమంది బయట కూడా డౌట్ ఉంటుంది. వాళ్ళు కూడా ఆన్సర్ చెప్పాలి మనము. కొంతమంది మనకంటే తెలివిగల కూడా ఉంటారు, అధికారులు వాళ్ళు కూడా ఉంటారు. ఈ వేదిక ఎందుకు పెట్టుకున్నారు, దేనికి పెట్టుకున్నారు అంతా దానికి కూడా మనం సమాధానం చెప్పాలి దానికి కూడా. సో న్యూస్ NEWS నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ ఈ 4 నుంచి వచ్చేదాన్ని 4 కవర్ చేయడానికి న్యూస్, ఈ న్యూస్ అనేది చేస్తాం. సో ఈ న్యూస్ ఏంటంటే మన న్యూస్ అంటే ఏంది, ఏం చేస్తాం న్యూస్. సో ఈ న్యూస్లో ఫస్ట్ పబ్లిక్కి ఎక్కడ వాళ్ళు డిసప్పాయింట్ అవుతున్నారు, ఎక్కడ నర్వస్ అవుతున్నారు, ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు. ఫస్ట్ మనం న్యూస్ పెట్టాము, దేనికోసం పెట్టాము అంటే ఎక్కడ పబ్లిక్ అయితే సఫర్ అవుతున్నారు, పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు, స్టూడెంట్స్ ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు, ఎక్కడ కరెక్ట్గా ప్రజల పాలన బాగలేదన్న దాన్నే మనం ఆ డేటాని అనాలిసిస్ చేసి అప్పుడు మనం పబ్లిష్ చేస్తాం. ఇట్ ఈస్ కాల్డ్ న్యూస్ అంటాం. దాన్ని న్యూస్ అనే దానికి అర్థం ఇది అనా. ఎవడో ఎమ్మెల్యే అక్కడ కార్ పార్కింగ్ పెట్టాడో లేకపోతే ఎవడో క్రికెట్ ఆడుతున్నాడు అనేది ఇట్ ఈస్ న్యూస్ కాదు. దాన్ని ఏమంటాం అంటే ఎంటర్టైన్మెంట్ అంటాం మనం. ఎంటర్టైన్మెంట్ న్యూస్ లో భాగాలు ఉంటాయి. సో ప్రజలకి మనము దగ్గర ఉండి సేవ, ప్రభుత్వం నుంచి సేవ చేపట్టాం. మనం సేవ చేయలేం వాళ్ళకి, మన దగ్గర అంత డబ్బులు లేవు. వాళ్ళ మెడల్ వచ్చి వాళ్ళని సేవ చేయడానికి ఈ వజ్ర ఆయుధం అనేది న్యూస్. ఇది మరి ఈ న్యూస్ మన ఈ ఆయుధం ఎవరు ఇచ్చారు? సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందో, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిండో, సర్పంచ్ ఇచ్చిండో, ఎమ్మెల్యే ఇచ్చిండో అడుగుతారు. ఇది ఎవరు ఇచ్చారు అన్నది. దీనికి ఇచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇక్కడే ఉన్నారు. మీకు క్వశ్చన్ చేయమన్నారు, ఎవరు ఇచ్చారు? ఆకు ఎవరు ఇచ్చారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిండు. వాస్తవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిండు. ఆయన బేస్ చేసుకొని, ఆయన ఇచ్చిన మాటని బేస్ చేసుకుని నేను ప్రశ్నిస్తున్నాను. నేను లేకపోతే ప్రతివాడు ఏమంటారా నన్ను ఎందుకు ప్రశ్నిస్తున్నావు అంటారు. తప్పు జరిగినప్పుడు మనం క్వశ్చన్ వేస్తాం, ఏమంటారు? నువ్వు ఎవరు, నువ్వు మాకెందుకు క్వశ్చన్ వేస్తున్నావు, నువ్వు నాకు మా రిలేటివా,
అది మా పక్కింటోడే మా ఫ్రెండ్ వాళ్ళు ఉంటారు. తప్పు చేసినప్పుడు తప్పు అని చెప్పమని హక్కు ఇచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆ హక్కుని వేదిక చేసుకొని ఈరోజు మనం ఏం చేస్తున్నాం, ఆ హక్కుని మీడియా అనేది యాడ్ చేసాము. మీడియా పరంగా మేము యాడ్ చేసాము. యాడ్ చేసి మనం ఏం చేస్తున్నాం, ఎక్కడైతే అన్యాయం జరిగిందో దాన్ని పబ్లిష్ చేస్తున్నాం. న్యూస్ ఉంది, నేను పబ్లిష్ చేయాలి. 10 మందికి, 100 మందికి, 20 మందికి చేయాలి. సపోజ్ ఒక 100 మందికి చేయాలి, 100 మందికి ఫోన్లు కొట్టుకుంటూ ఉండాలి. నేను 1000 మందికి చేయాలి, 1000 మందికి ఫోన్ కొట్టుకుంటూ ఉండాలి. 1,00,000 మందికి చేయాలి, 1,00,000 మందికి ఫోన్ కొట్టాలా. అందుకనే ఈ మీడియాని యూజ్ చేస్తున్నాం ఇక్కడ. అందుకనే ఈ యూట్యూబ్ ఛానల్ యూజ్ చేస్తున్నాము ఇక్కడ. దీనికి ఆన్సర్ ఇదే. ఆ ప్రశ్నకి యూట్యూబ్ ఛానల్ యాడ్ చేసి దీని ఏం చేస్తున్నాం, పబ్లిష్ చేస్తున్నాం. ఎక్కడ అన్యాయం జరిగిందో ఆ అన్యాయాన్ని పబ్లిష్ చేస్తున్నాం. ఇది చాలా మందికి తెలియదు, మన మీడియా మిత్రులకి. మనం మైక్ పట్టుకున్నాము, ఏదో ప్రశ్నిస్తున్నాం, ఏదో మాట్లాడుతున్నాం అంటే దాంట్లో ప్రశ్న ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ప్రశ్న లేనప్పుడు ఏం చేస్తాం అంటే అతడు మనకి కౌంటర్ వేస్తాడు. సరే ఒక ఎమ్మెల్యే క్రికెట్ ఆడింటే, అంటే ఒక డిఎస్పీ వచ్చి పూల మొక్క నాటిండే, అది ఇట్ ఈస్ నాట్ ఏ న్యూస్. అది వాళ్ళ ఏంటి, గ్రీన్ డే చెట్లు మొక్కలు నాటాలి, అది కామన్, అది డ్యూటీ. అది దాంట్లో పెద్ద మన వాళ్ళని హైలైట్ చేసేది ఏం లేదు. ఎవరైతే అట్టడుగున్న విద్యావంతులు బయటకు వేయడం అది హక్కు. ఎవరైతే విద్యలో వెనక ఉన్నారో, వాళ్ళకి ఫలాలు అందట్లేదు, వాళ్ళకి ఆర్థికంగా సాయం చేయాలంటే అది మీడియా ద్వారా సాధ్యం అవుతుంది. దేంట్లో సాధ్యం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మీడియా ద్వారా మన ఛానల్ ఉంది, మన గ్రూప్స్ ఉన్నాయి. అన్న వాళ్ళ కూతురు MBBS చేయాలి, తక్కువ వచ్చింది, డబ్బులు లేవు. మీడియా అంటే మన దగ్గర ఏం డబ్బులు లేవు. ఈ TV9, ఈటీవీ అంటే సంస్థ వేరు, వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఫండ్ వస్తుంది, యాడ్సిల్ ఫండ్ వస్తుంది, అది వేరు. మనకి ఎవరు జీతాలు ఇయ్యరు. మనం ముఖ్యానికి పనిచేస్తున్నాం, ప్రజలకు ముఖ్యంగా పనిచేస్తున్నాము, గవర్నమెంట్ కి ముఖ్యంగా పనిచేస్తున్నాం. కొన్ని సందర్భాల్లో మన పాలన మీదకి వస్తుంది. కరెక్ట్ అనాలిసిస్ చేసి, డేటా అనాలిసిస్ చేసి పబ్లిష్ చేస్తే కొన్ని సందర్భాల్లో మనకు జరిగిన సంఘటనలు, తీర్మాన మల్లన్న కానీ, లేకపోతే మన రఘు కానీ, ఇప్పుడు తులసి చంద్ర ఆమె పైన కూడా అటాక్స్ జరుగుతున్నాయి. వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్స్, వాళ్ళు కూడా వాళ్ళ జాతీయ ఛానల్ ఎందుకు తీయట్లేదు అంటే వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ అన్ని ఉన్నాయి, సాటిలైట్ టెక్నాలజీ అన్ని ఉన్నాయి. వాళ్ళు ఎందుకు తీయట్లేదు అంటే వాళ్ళు అమ్ముడుపోతున్నారు. కొన్ని ఛానల్స్ అమ్ముడుపోతున్నారు, పేర్లేదు నేను చెప్పాను కానీ అమ్ముడుపోతున్నారు. అమ్ముడుపోకుండా చేసేది ఎవరంటే ఒక సత్తా ఉన్నదంటే యూట్యూబ్ ఛానల్ ఉండేదే చేసి చెప్పొచ్చు. అమ్ముడుపోకుండా మనకి ఎటువంటి కార్లు ఏం లేవు, లేకపోతే బైక్ మీద వాళ్ళు అందరూ నడుచుకుంటూ పోవాలి. పోయి వాళ్ళ ఊర్లలో మనం చేసేది ఏంటంటే ఈ ఛానల్, ఒక ఛానల్, అదే డిఆర్పి ఛానల్ కావచ్చు, టిఆర్సీ ఛానల్ కావచ్చు, వై న్యూస్ ఛానల్ కావచ్చు, హర్షిని ఛానల్, ఎస్పీ ఛానల్ కావచ్చు, టుడే 8 మనకేం జీతాలు ఇవ్వట్లేదు, మనకి ఎవడేం ఫండ్ ఇవ్వట్లేదు. బట్ ఏం చేస్తున్నాం ఇక్కడ, సమాజ సేవ చేస్తున్నాం. నువ్వు తిరిగి బంధవి, నువ్వు సమాజ సేవ చేయవు, నీకు భయం, నువ్వు చేయవు. మళ్ళీ నన్ను ఎందుకు ప్రశ్నిస్తావు, నువ్వు ఎందుకు చేస్తున్నావు అని నేను ప్రశ్నించుంటా, ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటా. అది నా DNA. ఆ DNA ఉన్నారు కాబట్టి ఇలా మన న్యూస్ ఛానల్ ఎస్టాబ్లిష్మెంట్ చేశాము. అవునా కదా? ఆ పబ్లిక్ సేవ చేయాలి, చదువుకునే పిల్లలకి సేవ చేయాలి, ఆ గట్టి సంకల్పం ఉంది కాబట్టి మనం అది చేయగలుగుతున్నాం. సపోజ్ మన ఎస్పీ ఛానల్ ఉంది, అక్కడ మలేరియా జ్వరం వచ్చేది, దోమలు పట్టి చచ్చిపోతున్నారు, డెంగ్యూ వచ్చిందని మన ఎస్పీ ఛానల్ మిత్రుడు రాస్తాడు. అంతకుముందు జరిగే ఛానల్ రాసిండో రాయలేదు. ఎస్పీ ఛానల్ వల్ల అక్కడ ఒక 20 మందికి లేదా ఒక 100 కుటుంబాలకు న్యాయం జరిగిందంటే కదా అర్థం. వాస్తవం కాదు. అంగీకరిస్తారా, అంగీకరించారా? మీరు అంగీకరించారా? అంగీకరించాలా, తప్పదు. ఎందుకంటే ఎస్పీ ఛానల్ ఉంది, ఒక డెంగ్యూ జ్వరం వచ్చేది, లేకపోతే కుక్క కాడు చనిపోతున్నారు, ఆ స్ట్రీట్ లో లైట్లు లేవు, ఇవన్నీ ప్రభుత్వానికి ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వం వచ్చి పనిచేసింది. మరి ఆ ఎస్పీ ఛానల్ గ్రేటే కదా. మీరు ఎందుకు మరి తీసుకోవడం? మీరు ఆ ఛానల్ ఈ ఛానల్ తీసుకోవాల్సిన రైట్స్ లేవు, ఎవరికి రైట్స్ లేవు. ఈవెన్కి కలెక్టర్కి లేవు, ఎస్పీకి లేవు, ముఖ్యమంత్రికి ఎవరికి లేవు రైట్స్. మేము ప్రశ్నిస్తున్నాం, ప్రజల నుంచి ప్రశ్నిస్తున్నాం. నువ్వు పనిచేయాల్సిందే, ఖచ్చితంగా పనిచేయాల్సిందే, ఎవరైనా సరే పనిచేయాల్సిందే. యూట్యూబ్ ఛానల్లో నీది చిన్న ఛానల్, మా చిన్న ఛానల్ ఏం కాదు. మేము గట్టిగా కూర్చుంటే మీ గోసులు ఊడిపోతాయి. మీరు ఎక్కడెక్కడ చేసే అన్యాయాలు, దుర్మార్గాలు మొత్తం బయటపడతాయి అని. దట్ ఈస్ యూట్యూబ్ ఛానల్ పవర్. దట్ ఈస్ మనకు హక్కు కల్పించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. గట్టిగా చెప్పండి, ఎవరికి సిగ్గుపడద్దు. యూట్యూబ్ ఛానల్ అని, లేకపోతే ఎక్విప్మెంట్ లేదని మనం తల తెచ్చుకోదు, ఏం అవసరం లేదు. 4 లక్షలు రాసినా అది పవరే. 4 లక్షలు రాసినా పవరే. బంగారం పెన్తో
నీకు లైఫ్ కారాగార శిక్షణ రాస్తాడా రాయడు. సేమ్ 2 రూపాయలు 3 రూపాయలు పెద్ద రాస్తా. పవర్ ఉన్న వాల్యూ, ఆ ఇంకొక వాల్యూ అది. ఆ పవర్ మన కెమెరాకి ఉంది, ఆ పవర్ మన నోటికి ఉంది. ఎవరికో భయపడే అవసరం లేదు, ఎవరు ఇన్సల్ట్ చేశారని కూర్చుని అవసరం అంతకంటే లేదు. మనం సమాజం చేస్తున్నాం. ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవట్లేదు, ఎవరి దగ్గర ఛాయలు కూడా తాగట్లేదు. ఎవరు పెట్రోల్ వాళ్ళు పోసుకోవాలి, ఎవరు నడుచుకుంటూ వాళ్ళు పోవాలి. అవునా కదా? ఇవన్నీ అంగీకరించవలసిందే. హ్యాపీగా చేయి గుండె మీద చేసుకుని హ్యాపీగా నేను యూట్యూబ్ ఛానల్ PRC నడిపిస్తున్నాను, వైసీవన్ నడిపిస్తున్నాను, న్యూస్ టుడే న్యూస్ 18 నడిపిస్తున్నాను, అర్షిడ్ నడిపిస్తున్నాను. గుండె మీద చేసుకుని చెప్పండి భయ్. మనం ఎవడేం సొమ్ము తినట్లేదు, ఎవరు నేను బ్లాక్మెయిల్ చేయట్లేదు. బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు చట్టాన్ని దొరుకుతారు, వాడి బాధ వాడు పోతారు. మనకు సంబంధం లేదు వాడితో. తప్పు చేసినప్పుడు తప్పు అంటాం, వాస్తవాలు మాట్లాడేటప్పుడు వాస్తవాలు అని చెప్తాము. కానీ మనందరూ వాస్తవాలు మాట్లాడుకున్నాం. స్టేట్ జనరల్ బాడీలో నాకు గౌరవ సలహా ఇచ్చినందుకే నేను నా వంతుని గట్టిగా ప్రయత్నం చేస్తాను. మీ కుటుంబ సభ్యులు, మీకు బ్రదర్గా నేను యూనివర్సిటీ, టాటా యూనివర్సిటీ హెచ్ఆర్గా పనిచేస్తున్నాను. నా ఓన్ 2 సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఉన్నది. ఇంకా నేను ఎట్లా నా సొంత తెలివితేటలో పైకి వచ్చాను. యాక్చువల్గా నాకు 200-300 ఎకరాల పట్టా ల్యాండ్ ఉంది, రిజిస్ట్రేషన్ ఉంది. అది ఉన్నంత పాటు అది కష్టపడేది కాదు, మా తాత కష్టపడేది. సో నాలాగే మీరు ఇంక ఎట్లా చాలా యాడ్స్ కంపెనీ ఎట్లా పెట్టుకోవాలా, ఏజెన్సీ ఎట్లా పెట్టుకోవాలా, వెబ్ సిరీస్ ఎట్లా పెట్టుకోవాలి, దాని నుంచి కూడా అమౌంట్ ఎట్లా గెయిన్ చేయాలి, ఈ మీడియాతో పాటు వాటిని కూడా మీకు నాలెడ్జ్ షేర్ చేస్తూ ఉంటాను. కొన్ని ఏ టూల్స్ కూడా మీకు నేర్పిస్తూ ఉంటాను. సో మనమే హెల్ప్ చేసుకుందాము. అన్ని విధాలుగా మీకు నేను హెల్ప్ చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. మన ఉపాధ్యక్షులు ఫస్టుద్దీన్ గారు MFSL 2 నిమిషాలు సమయం తక్కువది కనుక 2 నిమిషాలు టైం తీసుకొని ఛానల్ మన యొక్క యూనియన్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ఆ సందర్భంగానే మాట్లాడగలరని యూనియన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ యజమానులు చాలా ఎవరికైనా ఏదంటే ప్రాబ్లం ఉన్నప్పుడు ఒక హమారే సంఘంలో కూడా యూనియన్ ఉంది. ఎక్కడ కూడా ఒక యూనియన్, మరి మన దాంట్లో ఐక్యత ఎందుకు లేదు? పాలిటీషియన్స్ వాళ్ళు ఒక్కడైపోతారు, మరి మనం ఎక్కడ పోతారు? ఎందుకు అయితే లేదు? ఆ ఐక్యత గురించి ఈ తెలంగాణ యూట్యూబ్ న్యూస్ ఛానల్ TYNCA నాకు సమయం ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ అసదుద్దీన్ భాయ్. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ అసోసియేషన్ అసలు మీడియా వ్యవస్థలో ఆడపిల్లలు చాలా తక్కువ రావడం. ఆడపిల్లలు మీడియా వ్యవస్థలో ఎందుకు తక్కువ అని అంటున్నా అంటే, ఒక ఆడపిల్ల బయటికి రావాలంటే ఎన్నో మాటలు పడాల్సి వస్తుంది, అవమానాలు పడాల్సి వస్తుంది, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటిది వేరే వేరే వ్యవస్థలలో చేస్తూ పడుతూ ఉంటారు, కానీ మీడియా వ్యవస్థలో ఇంకెక్కువ ఉంటుంది. సో అయినప్పటికీ నాకున్న టీంని బట్టి మా ఛానల్ CEO ప్రేమ్ కుమార్, అట్లా నాకు కొంతమంది స్ట్రెంత్ ఉన్నారు, వాళ్ళని బట్టి నేను వేరే వేరే సంస్థలలో కూడా పనిచేసిన అన్నీ చూసుకుంటూ వస్తున్నా. అయితే ఒక ఐటమ్, ఒక వార్త మనం పంపించినాం అనుకోండి వేరే ఛానల్స్లో ఉన్నప్పుడు, అది శాటిలైట్ ఛానల్స్లో కూడా నేను వర్క్ చేసిన ఇంతకుముందు, ఒక వార్త పంపిస్తే అది వాళ్ళకి నచ్చిందే చేస్తారు, లేదంటే లేదు టెలికాస్ట్ చేయాలి. మనం గట్టిగా ఒక వార్త రాసినాం అనుకోండి, ఆ వార్తకు ఒకవేళ ఆ ఛానల్ అమ్ముడు పోతే ఆ వార్త వస్తుందా రాదా అనేది మనం వెతుక్కోవాల్సి వస్తుంది. ఆ వార్త టెలికాస్ట్ అవ్వదు, ఎందుకంటే వాళ్ళు అక్కడ అమ్ముడు పోయేదేమో. మనం ఏం చేయాలంటే కష్టపడాలి, వెళ్ళాలి, అక్కడ సస్తమా బతుకుతామా తెలీదు, ఆ వార్త మాత్రం తీసుకొని వస్తాం, డెస్క్లో వేసేస్తాం. వేసిన తర్వాత ఆ వార్త
రానప్పుడు బాధపడాల్సి వస్తుంది. ఇలాంటి సంఘటనలు చాలా జరిగినాయి. నేను కొద్దిగా స్టోరీస్ చేస్తూ ఉంటా. ఆ స్టోరీస్ మీద అట్లా జరిగినప్పుడు నేను నిర్ణయించుకున్నాను అనమాట, ఎందుకు వేరే వేరే సంస్థలలో పని చేస్తూ మనం ప్రశ్నించడము, నేను ఓన్గా ప్రశ్నిస్తున్నప్పుడు నేనే ఒక సంస్థ ఎందుకు పెట్టుకోవద్దు అని చెప్పేసి మేమందరం వేరే వేరే ఛానళ్ళలో పనిచేస్తూనే ఈ ఒక ఛానల్ పెట్టుకొని దీని ద్వారా ముందుకు వెళ్తున్నాం. అయితే ఒక యూనియన్ పెట్టడం గొప్ప అని నేను అనుకోవడం లేదు. సారీ, ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఒకవేళ ఎవరైనా ఈ మాటకు బాధపడితే కూడా సారీ. ఎందుకంటే యూనియన్స్ చాలా పెడుతూ ఉంటారు. శ్రీనివాస్ గారు నాకు కాల్ చేసినప్పుడు యూనియన్ అనగానే నేను కొంచెం దూరం ఉండాలి అనుకున్నా, కానీ ఆ ముఖ్య ఉద్దేశం తెలియపరిచేసరికి ప్రతి ఒక్క యూట్యూబర్ ముందుకు వచ్చి పెట్టాలి అనుకుంటున్నాం మేడం అని చెప్పిండ్రు. సార్ మాటతో నేను ఏకీభవించిన. ఈ యూనియన్ కూడా అన్ని యూనియన్స్ లా కాకుండా ఇంకా బలంగా పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. ఒక కేసు అయింది మా ఛానల్ మీద. అది రిపోర్టర్స్ తప్పు ఉండొచ్చు, అధికారుల తప్పు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. MK24 ఛానల్ CEO కూడా తెలుసు. వాళ్ళే నాకు కాల్ చేసారు, మేడం టుడే 18 న్యూస్ ఛానల్ మీద ఇట్లా జరిగింది కదా, ఏమైంది కదా అని. అట్లా చేసినప్పుడు మేము రాజకీయ నాయకుల్ని కానీ లేకపోతే వేరే వేరే లీడర్స్ని కానీ వాళ్ళ ఫ్లోలో మనం వెళ్ళాల్సి వస్తుంది కొన్నిసార్లు. అదే మనకంటూ ఒక యూట్యూబ్ యూనియన్ ఉంటే ఆ యూనియన్ ద్వారా మనం పోరాడొచ్చు కదా అనే ఆలోచన చాలా మంచిది. ఇది ముందుకు తీసుకెళ్తున్న పెద్దలకు కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా. కానీ ఒక యూనియన్ ముందుకు వెళ్ళాలంటే ఒక ఐక్యత చాలా అవసరం. ఆ ఐక్యత ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఎందుకంటే ఇక్కడ ఒక ఛానల్ వాళ్ళు కాదు, ఒక ఊరు వాళ్ళు కాదు, ఒక కుటుంబం కాదు. అయినప్పటికీ ఐక్య వేదిక అంటే ఒక కుటుంబంగా కూడితేనే ఇది ఐక్య వేదిక. ఇదంతా ఒక కుటుంబం, ఒక ఫ్యామిలీ. తెలంగాణ న్యూస్ యూట్యూబ్ ఛానల్ అసోసియేషన్ అంటే ఇది ఒక ఫ్యామిలీ అని నేను అనుకుంటున్నా. ఈ ఫ్యామిలీలో ఈరోజు జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా హార్ట్లీ వెల్కమ్. ఇది స్థాపించిన వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇది ఇక్కడితో ఆగకుండా ఈరోజు ఈ కొద్ది మందితోనే సమావేశం అయి ఉండొచ్చు. నెక్స్ట్ లెవెల్లో ఒక బహిరంగంగా మనం ఏర్పాటు చేయాలి. అయితే యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే స్టోరీస్ చాలా ఉంటాయి, గవర్నమెంట్ ఆఫీస్లో జరిగే లోపాలు కూడా చాలా ఉంటాయి, పేద ప్రజల గురించి జరిగే లోపాలు చాలా ఉంటాయి. అవి పట్టించుకోకుండా కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు, నేను అందరిని అనడం లేదు, నేను కూడా ఒక యూట్యూబర్నే, అయితే వాళ్ళు ఏం చేస్తారంటే నేను ఫేమ్ అవ్వాలి అనే ఆలోచనతో కొంతమంది వచ్చి జెన్యూన్గా వార్తలు రాస్తూ ఉండే వాళ్ళ పేరును దెబ్బతీస్తున్నారు. ఆ యూట్యూబ్ ద్వారా వాళ్ళని తిట్టడము, తిడితే మేము ఫేమ్ అవుతాము, కాంట్రవర్సీలు చేయడము. సో అలా కాకుండా యూట్యూబర్స్ అందరికీ ఈ యొక్క మా యూనియన్ తరఫున కూడా యూట్యూబర్స్ అందరికీ మా యూట్యూబ్ కూడా మేము అండగా ఉంటామని తెలియపరుస్తూ యూట్యూబ్ని ఎలా వాడాలి మనం అనేది అలా వాడితే ఎవరికి ఏది జరిగినా కూడా మా యూనియన్ తరఫున మేము అండగా ఉంటామని పెద్దల సమక్షంలో నేను మాటిస్తున్నా. సో యూట్యూబ్ కంప్లైంట్స్ పెట్టేటప్పుడైనా ఒకసారి మన మాట టెలికాస్ట్ చేసేటప్పుడైనా చూసుకుని చేస్తే బాగుంటుందని ఒక చిన్న సలహాలు మాత్రమే. ఎవరు తిట్టుకోవడానికి ఈ వేదిక కాదు యూట్యూబ్ వేదిక అనేది. ప్రజల సమస్యల కోసం మనం అన్ని వదులుకొని యూట్యూబ్ కోసం లేకపోతే ఒక విలేకరిగా మనం పని చేయాలని వచ్చేస్తాం. ఒక ఫ్యామిలీని పట్టించుకోము. నేను ఒక్కొక్కసారి బయటికి వెళ్ళినప్పుడు 12 అయితే 1 అవుతుంది ఇంటికి రావడానికి. అలాంటప్పుడు మనము ఒక సంస్థను పెట్టుకొని ముందుకు వెళ్తున్నప్పుడు ఆ యూట్యూబ్ ద్వారా వాళ్ళని తిడితే ఫేమ్ అవుతామేమో, వ్యూస్ వస్తాయేమో, ఆ ఆలోచన తప్పుడు ఆలోచన అని నేను చెప్తున్నా. కాబట్టి యూట్యూబ్ వాళ్ళందరికీ కూడా ఒక్కటే నేను చెప్పేది, చాలా యూనియన్స్ పెడుతుంటారు, చేసుకుంటారు, కానీ ఈ యూట్యూబ్ యూనియన్ ద్వారా అసలు తెలంగాణలో యూట్యూబ్ యూనియన్ పెట్టాలనే ఆలోచన ఎవరికైనా వచ్చిందో రాలేదో సార్ వాళ్ళందరికీ వచ్చింది. కాబట్టి అందరు మాతో కూడా ఏకీభవించండి. ఇప్పుడు లైవ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా యూట్యూబ్లో జాయిన్ అవ్వండి సభ్యులుగా. ప్రతి ఒక్కరికి మా యూట్యూబ్ అండగా ఉంటుందని ఈ యొక్క సభ ద్వారా నేను మాటిస్తున్నాను. అంతేనా సార్? ఉంటాం కదా. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చినందుకు వచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. Yes,
ఈ సభ తెలంగాణ యూట్యూబ్ న్యూస్ ఛానల్ ఈ థాట్ వచ్చిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ప్రోటోకాల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఒక సంస్థను మెయింటైన్ చేస్తున్నాము, ఆ సంస్థల్లో ముందు తీసుకోబోతున్నాం అన్నప్పుడు ఇదే సభ ఒకవేళ ఈ రోజు 20 మందితో జరిగింది, ఒక 100 మందిలో జరుగుతుంది, ఒక 1000 మందిలో జరుగుతుంది, 1,00,000 మందిలో జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి మైనస్ పాయింట్ మనలో ఉన్నటువంటి ఎవరు కూడా తప్పుగా అనుకోవాలని నేను ఎక్కువ మాట్లాడుతూ నా కోసం కేటాయించాను. ఎందుకంటే చాలా తక్కువ అనుభవం గల వ్యక్తి, చాలా చిన్న ఇక్కడ మహానుభావులు గొప్ప అనుభవం తప్పు మాటలు మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే నేను కూడా డిగ్రీ కంప్లీట్ అయింది, తర్వాత కవర్ చేసి ఎందుకంటే మనకున్నటువంటి అవగాహన, మనకు తెలిసినటువంటి విషయాలు అన్ని తెలిసి ఉండొచ్చు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు. బట్ నాకు తెలిసినవి కూడా నేను ప్రమోట్ చేస్తాను. ఎందుకంటే ఈ సంస్థ పెట్టిన మొట్టమొదటిసారే ఫెయిల్ అయ్యింది అని నేను అన్నాను. ఫుడ్ అన్ని రెడీ చేసి పెట్టమని చెప్పిండు. ఒక 20 మందికి బిర్యానీ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఒకవేళ 20 మంది ఇక్కడ ఎవరు లేకపోతే ఆ బిర్యానీ బిర్యానీ వేస్తే డబ్బులు మొత్తం వేస్తే టైం వేస్తే తీసుకున్న ఒక అతను మనకి రెగ్యులర్గా మీటింగ్ జరిగేటప్పుడు వచ్చి టీ కొనుక్కుంటున్నాడు. 9 గంటలకు 9:30 ఒకసారి వచ్చి 25 మంది ఇక్కడ ఉంటారు, వాళ్ళకి టీ పోయండి, తర్వాత ఆఫ్టర్నూన్ 1 గంటలు వచ్చి ఒకసారి టీ పోయండి అని నేను చెప్పిన. టైమింగ్ అనేది మిస్ అయింది కాబట్టి అతను రాడు అని ఓపెన్ గా చెప్పేసింది. ఎందుకు చెప్పిందంటే మనలో ఉన్నటువంటి కమిట్మెంట్ ఎప్పుడైతే మనము చక్కగా సరిదిద్దుకోలేకపోతున్నామో, ఎప్పుడైతే మన అడుగును ఆచి తూచి అడుగు అప్పుడే ఒక సభ అనేది ఫెయిల్ టైమింగ్ అంటే టైమింగ్ పాటిస్తున్నప్పుడు ఒక అధికారంలో ఉండి మనము ఒక సంస్థ మెయింటైన్ చేస్తున్నప్పుడు మనం ఏ విధంగా ఎట్లా ఉండాలి. ఇంకొకటి తెలంగాణ యూట్యూబ్ న్యూస్ ఛానల్ అసోసియేషన్ అనేది చాలా గౌరవంగా ఉంది. పెట్టడం అనేది స్టార్ట్ అవ్వడం అనేది అసలు మామూలు విషయం కాదు. వచ్చిన తాటను ఎంత సద్వినియోగం చేసుకోవాలనేది ఫస్ట్ చూసుకోవాలి. ఈ 120 మందిని మనం ఏదైతే 100 మంది వచ్చినప్పుడు ఆ సంస్థ
వాళ్ళకి ఒక మెసేజ్ పెట్టినామనుకో, చిన్న మీటింగ్ దాన్ని నువ్వు ఖండిస్తావని నీకు ఎప్పుడు వచ్చినప్పుడు ఏ విధంగా ఖండిస్తావా? నో ఆన్సర్, ఆన్సర్ అనేది. ఇంకొకటి ఏంటంటే మేడం ఆమెతో పాటు మా టీం ఒక 5 మెంబర్స్ ఉన్నారు. ఆమె ఏంటో ఒకసారి ఆలోచించు. ఇంకొకటి ఏంటంటే మేడం టుడే 18 న్యూస్ ఛానల్ చైర్మన్, అదేవిధంగా నేటి మాట దినపత్రిక ఎడిటర్, ఎన్సిసి నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ మీడియా ఇన్ఛార్జి నేషనల్ లెవెల్, ఎన్వైజేఎఫ్ నేషనల్ యూట్యూబ్ జర్నలిజం ఫెడరేషన్, టీవైఎన్సీఏ ఏ విధంగా అయితే ఉందో ఎన్వైజేఎఫ్ కూడా ఒక సంస్థ ఉందనే సంగతి మీకు తెలుసా? నేషనల్ లెవెల్లో అధ్యక్షత పదవి వహిస్తుంది. ఎంఆర్టీఎస్ తెలంగాణ మీడియా ఇన్ఛార్జి కూడా మేడం వహిస్తుంది. అంటే ఆమె గురించి చెప్పడం కాదు, ఈవెన్ ఒక లేడీ ఒక సంస్థ నడిపిస్తున్నప్పుడు ఆమె సమయ పాలన ఏ విధంగా ఉంది, ఆమె డ్రెస్సింగ్ స్టైల్ ఏ విధంగా ఉంది, ఆమె బాడీ లాంగ్వేజ్ ఏ విధంగా ఉంది, ఆమె మాట తీరు ఏ విధంగా ఉంది, 10 మందిలో కూర్చొని ఒక లేడీ అక్కడ స్పీచ్ ఇస్తుంటే ఆమె ఉన్నటువంటి ధైర్యం ఏ విధంగా ఉందో చాలా ఆలోచించాలి. ఎందుకంటే జ్యోతి ఆడపిల్ల మనకు తెలిసి అత్త అమ్మలాంటి ఆడపిల్ల మన ప్రజలు కూర్చొని ప్రభుత్వాన్ని సమాజం పట్ల ఎదిరించడానికి ఏ విధంగా ఇక్కడ ముందుకు వెళ్తుందో అలాంటి సంస్థ మేడంలో ఒక సంస్థ నేషనల్ లెవెల్లో ఉంది. అదేవిధంగా ఈ సంస్థ కూడా ముందుకు రావడం జరిగింది. ఈ సంస్థలో ఒకసారి ఆలోచించండి మేడం అని నేను చెప్పిన వారికి. లేదు శ్రీనివాసులు సార్ చెప్పిండు, దీనికంటూ ఒకటి ఉంటది, దానికి కట్టుబడి మనం ఉందాం. పోస్ట్ గురించి ఆలోచించడం కాదు, మనం అందులో ఎంతవరకు వర్క్ చేస్తున్నాము, వాళ్ళలో ఉన్నటువంటి కమిట్మెంట్ ఏ విధంగా ఉందో చూద్దాం, దాని తర్వాత స్టెప్ వేద్దామని మనకు ముందు మేడం చెప్పింది అనమాట. సరే మీ ఆలోచన ఆ విధంగా ఉంది కదా మేడం, ఆ విధంగానే మనం ముందుకు పోదామని చెప్పేసి మేడం ఈ దీంట్లో జాయిన్ అయింది. ఫస్ట్ రోజు ఫోన్ చేసినప్పుడు శ్రీనివాసు సార్ ఆ తెలంగాణ యూట్యూబ్ న్యూస్ ఛానల్ ఏదైతే ఉందో అందులో నేను ఉండను, టైం కావాలని అడిగింది. మళ్ళీ సార్ ఏం చెప్పిండో దానికి కమిట్మెంట్ అయి ముందుకు పోతుంది కానీ ఇంకా ప్రవీణ్ గారే కానీ వాళ్ళ గురించి పూర్తి జీవన చరిత్ర నాకు తెలుసు కాబట్టి ఏ సంస్థ అయినా ఒక డిస్ట్రిక్ట్ బ్యూరో కానీ, ఒక స్టేట్ బ్యూరో కానీ, ఒక నేషనల్ బ్యూరో కానీ, నేషనల్ న్యూస్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ యూట్యూబ్ ఛానల్ అయినా అపాయింట్మెంట్ అనేది చేద్దాం. మీరు ఇన్ని సంస్థలు ఇక్కడ ఉన్నాయి కదా, ఏ సంస్థ అయినా అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చిందా? అపాయింట్మెంట్ లెటర్ ఎవరికి ఇచ్చిండ్రు, ఎందుకు ఇచ్చిండ్రు, అందులో ఉన్నటువంటి కండిషన్ ఏంటి? అపాయింట్మెంట్ లెటర్ డిస్ట్రిక్ట్ బ్యూరో నుంచి స్టేట్ కోఆర్డినేటర్, స్టేట్ బ్యూరో, నేషనల్ కోఆర్డినేటర్, నేషనల్ బ్యూరో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము అపాయింట్మెంట్ లెటర్ మా టుడే 18 న్యూస్ ఛానల్ ద్వారా మేము కల్పించాలి. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి కండిషన్స్ ఏంటంటే ఛానల్ కు వ్యతిరేకంగా ఎవరైతే పని చేస్తారో, ఛానల్ ఎవరైతే అనుకూలంగా దానికి మాకు ఎలాంటి సంబంధం లేదు, మాకు
అంటే పేరెంట్స్ తోటి మేము వాళ్ళకు సిగ్నేచర్ తీసుకుంటున్నాం. ఎందుకంటే ఈవెన్ ఈ ఫ్యూచర్ లో మనకి ఏమైనా జరిగినా వాళ్ళకి అండగా ఉంటాం, మేము వాళ్ళకి అండగా ఉంటాం. వాళ్ళ కోసం ఎంత దూరమైన పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గర కూడా మాకంటూ ఒక యూట్యూబ్ సంస్థ ఉంది. ఆ సంస్థ నుంచి మనందరం కూర్చొని మాట్లాడేదాన్ని రీడ్ చేయడం దగ్గర ఉంది. బట్ దానికంటే మనకు కావాలి కాబట్టి అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే మనం చాలా గొప్పతనం నుంచి కాదు. ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ ఈ విధంగా మనం చేస్తే మనకంటే ఒక సెక్యూరిటీ ఉంటుంది అనే ఒక చిన్న ఆశ. ఇంకొకటి ఏంటంటే ఏ ఛానల్ కూడా స్కూళ్ళల్లో జైలు అవుతున్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళలో జైలు అవుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ₹1,00,000 ఉంటే అందులో 35% మాత్రమే ఇంగ్లీష్ ఛానల్. అఫిలియేషన్ లేదు, ఏది లేదు, సమాజంలో గుర్తింపు కూడా లేదు. అందుబాటులో గుర్తింపున్నటువంటి టుడే ఇంగ్లీష్ ఛానల్ ప్రతి ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళకు వెళ్ళి ఈ సంస్థలో ఈ స్కూల్లో ఈ బాబు చదువుతున్నారంటే వారికి ₹1,00,000 మీరు ఫీజు ఇస్తున్నారంటే వాళ్ళ ఫాదర్ జన్మించి వాళ్ళ ప్రజల కోసం పనిచేసేటటువంటి వ్యక్తి, వారికి జీతం రాదు, గవర్నమెంట్ కూడా జీతం ఇచ్చే వారికి ఎవరో ఒకరు ప్రేమతో ఆహ్వానించి ₹100 చేతులు పెట్టి అది కూడా పెట్రోల్ మాత్రమే. అయితే అలాంటి వారికి మీరు ఫీజు తగ్గించండి అని చెప్పేసి మనకు 35% మనం తగ్గించాము. ప్రతి ఒక్క సంస్థ సమావేశం జరిగినప్పుడు అక్రిడేషన్స్ గురించి చాలా మంది అంటే ఇక్కడ ఉన్నటువంటి మాట్లాడి నేను అంటున్నా అక్రిడేషన్ అనేది యూస్లెస్, పనికి రాదు, చెత్త, ఒక చెత్త. ప్రభుత్వం పట్ల మనం గుర్తింపు కోసం అక్రిడేషన్ కాదు తీసుకోవాల్సింది. ఒక జర్నలిస్ట్ గా ఒక పెన్ను పట్టుకొని పేపర్ మీద ఒక వార్త కొట్టేటప్పుడు అది ఎంత గుర్తింపు తెస్తుంది అనేది మనకు కావాల్సింది. అక్రిడేషన్ ఉన్నోడే చెప్తే ఆడ మీటింగ్ ఏర్పాటు చేస్తే అక్కడ పోతామా? ప్రగతి భవన్ అక్రిడేషన్ లేకుండా మా సంస్థ టుడే ఇంగ్లీష్ ఛానల్ నేను మైక్ పట్టుకొని ఆ సంస్థలో కూర్చుంటా ఎవరైతే రావి ఎడవాలని నేను ఖండిస్తాను. అది మన లోపల ఉండాలి. ఇంకొకటి ఏంటంటే అక్రిడేషన్ తీసుకుంటే మనకు బస్సులలో 40% 50% రైల్వే ఎవరికి కావాలి? ఉచిత పథకాలను ఎప్పుడు కూడా మనము ఎప్పుడైతే ఉచిత పథకాలకు అలవాటు పడతామో అప్పుడే జర్నలిజానికి ఉన్నటువంటి పవర్ అనేది మొత్తం తగ్గిపోతుంది. మీరు ఒక వార్త కొట్టినప్పుడు ఒక నరేంద్ర మోడీ మీద కొట్టినా, ఒక రేవంత్ రెడ్డి మీద కొట్టినా, మీ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే మీద ఒక వార్త కొడితే వాటి దృష్టిలో మీరు ఉంటారు కదా. ఒక యూట్యూబర్ ఒక పని చెప్తే నాకు నా సంస్థకి ఈ పని కావాలని మా ఓడి వచ్చి మా ఓడి ఈ విధంగా కేసు అయిందంటే వాడు వినడా? అప్పుడు అక్రిడేషన్ పని చేసిందా లేకపోతే నీ గుండె ధైర్యం పని చేసిందా? మన గుండె ధైర్యమే మనకు పని చేసింది. కాబట్టి తెలంగాణ యూట్యూబ్ అసోసియేషన్ ఇలాంటి సంస్థలు చాలా ఉన్నాయి. చాలా సంస్థలు ఉన్నాము. మా వయసు 30 సంవత్సరాలు దాదాపు దీనిలోకి రావడం అనేది అంత తక్కువైంది. దీనిలోకి వచ్చేటప్పుడు అవగాహన కలిగి ఆయన తెలియదు కానీ జర్నలిజం అనేది గూడు కదా మేడం, గూడులో ఉన్నటువంటి ఒక బిడ్డ వచ్చి అక్కడ పిల్లలు లేపినప్పుడు నేను ఆ పిల్లలకు నేను అవగాహన కల్పించిన అది నేర్పించిన. ఇప్పుడు దానికి రెక్కలు వచ్చినాయి, ఎగిరిపోతున్నాయి అంటాడు. కానీ మీకు మీ మనసులో ఉండడానికి నేను చెప్తున్నా, ఎప్పుడు కూడా ఏ సంస్థలో కూడా మీటింగ్ జరిగినా నేర్పించి వస్తామని నేను ఖచ్చితంగా ఎందుకంటే మనకు నేర్పించినటువంటి గురువులు ఎవరైనా ఉన్నా, మనకు నేర్పించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నా వాళ్ళతో మనం ముందుంటాం. మీరు ఎప్పుడు కూడా బాధపడదు. మీరు ఏమి ఎక్కడైనా ఇంకొకటి ఏంటంటే జర్నలిస్టులు నేను చెప్పిన మాటలు తప్పుగా మాట్లాడినా జర్నలిస్ట్ వయసులో చిన్నోని కాబట్టి పెద్ద పెద్ద మాటలు ఏమైనా మాట్లాడినా క్షమించగలరు. ఎందుకంటే ప్రతి ఒక్క సంస్థ నడిపించేటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి ఉన్నటువంటి క్వాలిటీస్ ఇది. ఇప్పుడు మా విలేజ్ లో మా బాబాయ్ అన్నమాట ఉండాలన్నట్టు ఒక రిపోర్టర్, దాదాపు ఆయనకు 40 సంవత్సరాల నుండి దాదాపు 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. ఇప్పటికీ కూడా ఆయన కాళ్ళ కింద ఉన్నటువంటి చెప్పులు నలిగిపోవు, ఆయన వేసుకున్నటువంటి వైట్ నలిగిపోదు, ఆయన వేసుకున్నటువంటి చెప్పులు నలిగిపోదు, ఆయనకు ఉన్నటువంటి పెద్ద ఏదైనా నేను వార్త కొట్టినంటే వాళ్ళు దిగి రావాలి.
హయ్యర్ అధికారంలో ఉన్నటువంటి హయ్యర్ పొజిషన్ లో ఉన్నటువంటి వాని ముందర కూడా ఒక జర్నలిస్ట్ కాలు మీద కాలేసుకొని ఎదురుగా కూర్చొని నిలబడి మాట్లాడుతాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి హక్కు అది. కరెక్టే కదా? అట్లాంటప్పుడు మన డ్రెస్సింగ్ ఎట్లుండాలి, మన వ్యూ ఎట్లుండాలి, మన బాడీ లాంగ్వేజ్ ఎట్లుండాలి, మన పెన్ ఎట్లుండాలి, మన మాట తీరు ఎట్లుండాలి అనేది మనం బాగా మన మైండ్ లో పెట్టుకొని ముందుకు సాగాలి. ప్రత్యేకంగా తెలంగాణ యూట్యూబ్ న్యూస్ ఛానల్ అసోసియేషన్ ఈ రోజు ఇక్కడ మీటింగ్ జరిగింది కదా, ఇదే మీటింగ్ ఎక్కడ జరగాలి? పెద్ద పెద్ద రాజకీయవేత్తలు మీటింగ్స్ ఏర్పాటు చేస్తారు, ఎల్బీ నగర్ లేకపోతే ఇంకెక్కడ స్టేడియంలో. అలాంటి స్టేడియంలో ఈ అసోసియేషన్ అనేది ప్రతి ఒక్కరి నోటిలో చెవిలో ఎవరు ఇప్పుడు బిర్యానీ సెంటర్ ఉంటుంది రుచి అని, దానికి టేస్ట్ ఉంటుందో లేదో మనకు తెలియదు, కానీ రుచి హోటల్ ఏదంటే పారడైజ్ రేట్ పెద్దగానే ఉంది. అందుకు అన్ని గుడ్డిపోయిన వస్తువులే ఉంటాయి. 3 రోజులు 4 రోజులకు వండి పెట్టినవి మళ్ళీ రీకాప్ అంటే వండినవి తీసినవి వేసినవి ఆడ మిగిలినవి అన్ని తీసుకుపోయి పెద్దప్పులైతే అదే బిర్యానీ మనకు పెట్టినా దానికి పారడైజ్ అనేది అంతే ఉంది, దాని గుడ్డేం అంతే ఉంది, దాని బ్రాండ్ అంతే ఉంది. ఏడ దిగినవయ్యా హైదరాబాద్ లో వచ్చాయంటే పారడైజ్ హోటల్ కాడ దిగినదానంటే ఆ లొకేషన్ కరెక్ట్ కొట్టుకొని వెళ్తాం కదా. అట్లాంటిది కాకుండా మన సంస్థ అనేది ప్రతి నోట్ లో మెదడాలి. రుచి అనేది ఏ విధంగా అయితే పలుకుతుందో తెలంగాణ TYNCA అనేది కూడా ప్రతి ఒక్క నోట్ లో రావాలి, ప్లస్ వినబడాలి. అంతవరకు మీరు పోరాడుతారని అదే నేను ఆశిస్తున్నా. నాకైతే నమ్మకం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఎవరు కూడా తప్పదు, ఇక్కడ ఉన్నటువంటి ఎవరి మీద కూడా నాకు చిన్న ఆశ లేదు, నమ్మకం లేదు. పోరాడుతారనే ఉద్దేశం ఉంది. ఎందుకంటే ఇట్లాంటి సంస్థలు 100 వచ్చినాయి, 100 దాంట్లో నాకు 30 సంవత్సరాలు 10 సపోర్టింగ్ గా ఉంటే ఆయన కొంచెం దృఢంగా ఉంటారనేది నా యొక్క అభిప్రాయం. కాబట్టి అతనికి ఎల్లప్పుడూ ఎప్పుడు అనుక్షణం సెకండ్ కూడా సపోర్ట్ చేయండి. ఎక్కడ ఏది జరిగినా కూడా ముందరి నుండి పోరాడాలని నేను కోరుకుంటున్నాను. బలపడుతుందని కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ కొంతమంది ఎవరు కూడా ఒక సంస్థ ఏర్పాటు చేసినప్పుడు అలాంటి యూనియన్ అనుకున్నాము, అలాంటి యూనియనే ముందు సాగాలి.
చూస్తాను మొత్తం మాట్లాడు నేను లంగాలు వస్తాను ఇక్కడ కన్ఫర్మ్ కాదు కదా ఆయన తెలియదు చేస్తున్నాను ఆయన ఇప్పుడు ఈయన ఉన్నాడు నా పైన లంగాలు వస్తాను మాట్లాడితే నేను తెలియదు చేస్తున్నాను మరి నేను లంగాలు వస్తాను తెలుసుకోలే కదా నేను తెలుసుకోలే కదా అంటున్నా రెండు తరపు నుంచి విన్న తర్వాతనే ఆ తెలియదు కావాలి లంగాలు అనేది ఇంకా తెలియక చేస్తే కాదు కదా ఇప్పుడు అన్న చెప్పాను భాషపై చెప్తున్నారు ఇప్పుడు రఘువులు నేను కూడా వినండి రఘు నేను ఇద్దరు ఒకసారి చేయాలి ఒక ఛానల్లో రెండు ఒకసారి చేయాలి చెప్పని విషయం చెప్పలేను అందరికీ సమయాన్ని పాటించే అంత టైం ఇవ్వలేదు అందరికీ ఒక ముఖ్యం వ్యక్తులను పరిచయం చేయాలని చెప్పేసి ఈరోజు మన ఒక సమావేశానికి న్యాయవాది కమలారాణి గారు రాబోయే జడ్జి పోస్ట్లో ఉన్నారు. కానీ చెప్పడానికి ఏముంది మేడం, మేము ఉన్నామే కొద్దామని. ఓకే మేడం మా యూనియన్కి మీ సలహాలు మీ సూచనలు కూడా ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. జర్నలిస్టులు అనేవాళ్ళు చాలా గొప్ప వాళ్ళు. మాకన్నా కూడా జడ్జెస్ కన్నా కూడా ఎవరికైనా కానీ వేలెత్తి ఇది తప్పు అని చెప్పగలిగే అంత గొప్ప విధానం వాళ్ళకే ఉంటుంది. అది ఆయన చెప్పినట్టు అంబేద్కర్ ఆ రైట్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఇచ్చున్నాడు. అది చాలా గొప్ప విషయం. ఇలాంటి ఛానల్, ఈ యూట్యూబ్ ఛానల్ అనేది ఇలా స్టార్ట్ చేయడం వల్ల ఎవరికైనా అన్యాయం జరిగి ఉంటే చాలా న్యాయం జరుగుతుంది. ఈ న్యాయం ఏదైతే ఉండిందో ఎవరైనా రాగద్వేషాలు కానీ లేదంటే ఏదైనా వేరే ఏ విధమైన అడ్డంకులు లేకుండా ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఇది ఇంకా ముందుకు రావడానికి నా సపోర్ట్ కూడా నేను ఇస్తానని, లీగల్గా సహాయం కావాలని చేస్తానని, నేను ఎలాంటిది దీని నుంచి ఆశించకుండా చేస్తానని కూడా నేను చాలా ధన్యవాదాలు మేడం. మా సార్ ఎవరైతే రెడ్డి గారు నాకు బాగా పరిచయస్తులు. ఆయన ద్వారా నేను ఇక్కడికి వచ్చాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి రావడం కూడా చాలా ఆనందంగా కూడా ఉంది. థ్యాంక్ యూ మేడం. కూర్చోండి, పైనకి వెళ్ళండి స్టేజ్. తెలంగాణ యూట్యూబ్ ఛానల్ అసోసియేషన్ ఫామ్ కావడానికి ఒక ముఖ్య భూమిక పోషించిన గౌరవ అధ్యక్షులు జయగణేష్ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడవలసింది. ఇక్కడికి విచ్చేసిన నాతోటి CEO మిత్రులందరికీ ముందుకు రా కొంచెం. రైట్, ఇటు చూడు. ఇక్కడికి విచ్చేసిన మన అసోసియేషన్ విచ్చేసిన నాతోటి CEO మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. రేపు జరగబోయే కొన్ని పరిణామాలకు అన్ని ఛానల్స్ యొక్క సపోర్ట్ అనేది అందరికీ ఉంటుందనే ఉద్దేశంతో, అదేవిధంగా ఈ యూనియన్ చాలా బలం కావాల్సిన అవసరం ఉంటుంది. పాలక వర్గాలే కావచ్చు, ఏదైనా కానీ విమర్శలు అనేది వస్తుంది. విమర్శలు ప్రతి విమర్శ కంపల్సరీ వస్తుంటుంది. దాన్ని ఎప్పటికంటే మనము మనసులో పెట్టుకోకుండా అన్ని చనిపోయినా కానీ అక్షరం చనిపోదు.
ఎక్కడో ఉన్నా కానీ మనం ఈరోజు సమాజంలో లేకున్నా కానీ ఈ యొక్క పత్రిక, ఈ యొక్క న్యూస్ అనేది కంపల్సరీ మనకు కంటికి కొనుక్కు లేకుండా అయినా కానీ ఎక్కడనో వెలుగు తీసి బయట తీసుకొచ్చేది మన ఈ న్యూస్ కనుక అందరం సమిష్టిగా కృషి చేసి మన అసోసియేషన్ని మంచి బలోపేతం చేద్దామని, ఎక్కడ అన్యాయం జరిగినా కానీ మనము ఎలాంటి ఆశలు లేకుండా ఇప్పటి వరకు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని కొంతమందికి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా పనిచేద్దామని చెప్పేసి అందరి మిత్రులకు నేను నా యొక్క సూచనలు తెలియజేస్తున్నాను. వేరే విధంగా అనుకుంటే మిత్రులు అధ్యక్షులు గారు కానీ ఇక్కడ ఇచ్చేసిన న్యాయవాది కమలారాణి మేడం గారు కానీ మంచి సలహా సూచనలు ఇచ్చారు. తమ్ముడు ప్రేమ్ గారు కానీ అక్షరం అనేది ఏందనేది తెలియజేసారు. దాని అంతా మనం దృష్టిలో పెట్టుకొని రేపు సమాజానికి ఏ విధంగా మనం ఉపయోగపడితే బాగుంటుంది అని ఈ 10 మందితోటే కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకరే సృష్టించారు. ఈరోజు ఇంకా ఈ డిజిటల్ మీడియా తర్వాత కంటే ఏం జరగబోతుంది అనేది రాసించింది బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన సూచనల మేరకు మనం మంచిగా ముందుకు కూర్చొని మాట్లాడుకుంటున్నాం, రాస్తున్నాం, స్వేచ్ఛ భావాలు అన్ని రకాలుగా చేసుకుంటున్నాం కనుక అది బాబాసాహెబ్ అంబేద్కర్ని మనము మర్చిపోయినాము అని చెప్పేసి అనుకోవడం గిట మర్చిపోలేము, అందరి గుండెల్లో ఉంటారు. కనుక మనం అందరం మిత్రులు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వార్తలని పెట్టి సమాజంకు ఉపయోగపడే విధంగా పొలిటీషియన్స్కు వ్యతిరేకంగా, పొలిటీషియన్స్కు అనుకూలంగా కాకుండా అందరు సమానంగా చూస్తూ పెడతారని చెప్పేసి ఆశిస్తూ అవకాశం ఇచ్చిన అధ్యక్ష మరియు సభని అలంకరించిన, వేదికను అలంకరించిన పెద్దలకు అందరికీ, నా తోటి మిత్రులకు ధన్యవాదాలు. ఇప్పుడు మిత్రుడు మన యూనియన్ అధ్యక్షులు గారు పులిపాటి పాపారావు గారు యూనియన్ ఉద్దేశించి అమూల్య సందేశం ఇవ్వాలని. ఇప్పటికే చాలా సమయాభావమైంది. తెలంగాణలోని 33 జిల్లాల నుంచి వచ్చిన ప్రతి ఒక్క ఛానల్ సీఈఓలందరికీ ఆహ్వానం పలుకుతున్నాము. ప్రతి ఒక్కళ్ళు చాలా విలువైన సూచనలు, సలహాలు ఇచ్చారు. కాకపోతే గౌరవ మిత్రుడు ప్రేమ్ కుమార్ ఇందాక అన్నాడు, ఇది ఫస్ట్ రోజే ఫెయిల్ అయిందని. వాస్తవమే, ఓటమి విజయానికి తొలిమెట్టని నేను నమ్ముతాను. ఎందుకనంటే నేను నమ్మే సిద్ధాంతం ఏంటంటే మనం మాట్లాడకూడదు, మనం రాసే వార్త మాత్రమే మాట్లాడాలని నేను నమ్ముతాను. ఎందుకనంటే మాట్లాడేవాడు పనిచేసేవాడు మాట్లాడాడు. మన కెమెరా, మన ఛానల్, మన వార్త మాత్రమే మాట్లాడాలి. కొంతమంది మీడియా మిత్రులు ఈ మధ్య కాలంలో కొద్దిగా తెలంగాణ వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. అదొక ఫ్యాషన్ అయిపోయింది. అది అంటే జనాలు కూడా అట్లా తిడితేనే చూడటం మొదలు పెడుతున్నారు. దాంట్లో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది, బురద తెల్లడం మనిషి మీద. వీడు వాడు ఏమొస్తుందో తెలియదు. మరి వ్యూస్ వస్తాయి, ఆ ఛానల్ బాగా లైక్ చేస్తారు అనుకుంటున్నారేమో. మొన్న గతంలో కూడా ఈ మధ్య కాలంలో ఒక థంబ్నెయిల్స్, ఒక మీడియా ఛానల్ వాళ్ళు, పేరు ప్రస్తావించట్లేదు నేను, వల్గర్ థంబ్నెయిల్స్ పెట్టారు. దాడి కూడా జరిగిన సంఘటన మనం చూసినాము. దాని మీద తెలంగాణ ప్రభుత్వం కూడా యాక్షన్ తీసుకున్నది. ఇట్లాంటి వార్త రాసేటప్పుడు దానికి సంబంధించినవి మాత్రమే పెట్టండి. అందరికి చెప్తున్నాను నేను ఈ వేదికగా, ఆ వార్తకు సంబంధించినవే పెట్టండి. వార్త లోపల ఒక కంటెంట్ ఒకటి ఉంటుంది, థంబ్నెయిల్ ఒకటి ఉంటుంది. తెలంగాణలో ఉన్న 33 జిల్లాల్లో హైదరాబాద్ వేదికగా ఇక్కడ నుంచి నేను అందరికి చెప్తున్నా, ఎవరైతే న్యూస్ ఛానల్, యూట్యూబ్ న్యూస్ ఛానల్ సీఈఓస్ ఉన్నారో ప్రతి ఒక్క సీఈఓకి తెలంగాణ యూట్యూబ్ న్యూస్ ఛానల్ అసోసియేషన్ అండగా ఉంటుంది. మా యూనియన్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిధిలో అందరూ ఒక్క దగ్గరికి రాకపోయినా ఎక్కడ సమస్య ఉంది అని అంటే ఈ అసోసియేషన్ అక్కడ మేము కంపల్సరీ మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాం అని నేను ఈ వేదిక తెలియజేస్తున్నా. మిత్రుడు అన్నట్టు ఇందాక అధ్యక్షుడు ఒకడే కాదు, మిగతా యూనియన్ కూడా అంత బలంగా ఉంటేనే యూనియన్ అనేది బలంగా ఉంటుందని చెప్పేసి చెప్పిండు. నేను దాన్ని 100% ఏకీభవిస్తున్నా. ఒక్కటి పనిచేస్తే ఏది అవ్వదు, ఆ రోజు ఏది మారిపోదు. తెలంగాణ కూడా 1960లో తెలంగాణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తే 2000 ఈ మధ్య కాలంలో వచ్చింది. 2014 అన్ని సంవత్సరాలు పట్టింది. అప్పటికప్పుడు ఒక అడుగు
మీరు ఒక్క అడుగు వేయండి, మీ వెనకాల మేము 100 మంది ఉన్నాం. మీకు ఏదైనా సమస్య వస్తే అసోసియేషన్ ఉంది, రండి, అందరం కలిసి కట్టుకుందాం. విడివిడిగా ఉంటే ఏమీ చేయలేం, అందరం కలిసికట్టుగా ఉందాం. చెప్పులు కుట్టే వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి యూనియన్ ఉంది. ఇందాక మిత్రుడు అన్నట్టు మనకే లేదు. విడివిడిగా ఉంటే ఏమి చేయలేం, కలిసి ఉంటే కలుసుకుందాం అని చెప్పేసి పెద్దలు అన్నారు. దాన్ని నిజం చేస్తూ సమయభావం ఎక్కువ. మన మేడం గారు కూడా మంచి సలహాలు ఇచ్చారు. ఇట్లనే ముందుకు తీసుకెళ్దాం అందరం కలిసికట్టుగా. దీన్ని మాత్రం మీరు మంచి ప్లాట్ఫామ్ ఇది. మనకి ఇక్కడ న్యూస్ 18 టుడే 18 వాళ్ళు మనకి ఇక్కడ ఆశ్రయం కల్పించిండ్రు. వాళ్ళకి మొట్టమొదటిసారి ఈ అసోసియేషన్ ఫామ్ అవడానికి ఇక్కడ నుంచి ఈ వేదిక ఒక మంచి భవిష్యత్తులో మన మిత్రుడు అన్నట్టు రేపు ఇలాంటి వేదిక నెక్స్ట్ ఇయర్ ఎల్బీ స్టేడియంలో కూడా ప్లాన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లనే మన అసోసియేషన్ సిఇఓస్ కూడా తెలంగాణ ప్రభుత్వం చూస్తున్నారు. మరి వాళ్ళకి తెలుసో తెలీదు ఆర్టికల్ 19 ప్రకారము ప్రశ్నించే ప్రతి వాడు జర్నలిస్టే. నేను చెప్తున్నాను, మీరు తెలుసుకోండి. ప్రశ్నించే ప్రతి వాడు జర్నలిస్టే. సింగిల్ గా ప్రశ్నిస్తే దానికి వాల్యూ ఉండదు. మేము దానికోసం అని చెప్పేసి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకొని ట్రేడ్ మార్క్, బ్రాడ్కాస్టింగ్, రిజిస్ట్రేషన్ అన్ని చేయించుకొని గవర్నమెంట్ కి లేబర్ లైసెన్సులు ఇవన్నీ కట్టుకొని ఒక ప్లాట్ఫామ్ ద్వారా మేము ప్రశ్నిస్తున్నాం. ప్రశ్నించే హక్కు మాకుంది. తప్పు చేస్తే సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా మీకు ఉంటుంది. ప్రతి వాళ్ళకి అసోసియేషన్ అండగా ఉంటది. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. కృతజ్ఞతలు. మన అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి టి శ్రీనివాస్ గారిని 2 నిమిషాలు తన అమూల్య సందేశం ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. తెలంగాణ యూట్యూబ్ ఛానల్ అసోసియేషన్ సిఓ గారు అందరినీ చేసినందుకు యూనియన్ తరఫున ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే చాలామంది కొంతమంది పర్సనల్ ప్రాబ్లం వల్ల రాలేకపోయినారు. ఎందుకంటే వాళ్ళతో ఎంత నేను కష్టం ఉన్నది అది నా ఒక్కడే తెలుసు, ప్లస్ ప్రెసిడెంట్ గారికి గారికి తెలుసు. అందరినీ ఒక ప్లాట్ఫామ్కి తీసుకురావాలనే ఆలోచనతో తెలంగాణ యూత్ ఛానల్ అసోసియేషన్ స్థాపించడం జరిగింది. ఈ మధ్యనే కొంచెం మన ముఖ్యమంత్రి గారు కొన్ని మన పైన విమర్శలు చేయడం జరిగింది. దాంతో ఆ విమర్శలు మనకు నచ్చకపోవడం వల్ల మేము ఫస్ట్ అన్నగారు ప్లస్ అధ్యక్షులు గారు ఒక టైటిల్ ఒక డిజైన్ చేయాలని చెప్పేసి ఒక మధ్యరాత్రి వరకు ఆలోచన చేసి ఇంతవరకు తెలంగాణలో యూట్యూబ్ అసోసియేషన్ అని ఇప్పటి వరకు ఎవరు పెట్టలేదు. ప్లేట్ఫామ్స్ ఉన్నాయి, ప్లస్ వెబ్ ఛానల్స్ అని ఉన్నాయి, కానీ తెలంగాణ యూట్యూబ్ అనేది ఎవరు వాడలేదు. ఫస్ట్ లోగో మనదే. ఫస్ట్ లోగో అంటే ఆ టైటిల్ మీద మేము 2 రోజులు కొంచెం డీప్గా చర్చించి అది తీసుకోవడం జరిగింది. ఫ్రేమ్ గారు అన్నట్టు అసోసియేషన్ మీకు అందరికీ సపోర్ట్ చేస్తుందా అని తన ఉపన్యాసంలో ప్రస్తావించారు. కానీ ఫ్రేమ్తో పాటు మా అందరికీ నేను తప్పకుండా అధ్యక్ష పదవిలో ఉన్న పాపరావు గారిని బట్టి మేమందరం తనతో వెనుకడుగు వేస్తూ ఇక్కడ మన సిఓలకు కానీ దాంట్లో పనిచేసే వాళ్ళకైనా ఎలాంటి ఒక ఛానల్లో పనిచేసే వాళ్ళకు ఎలాంటి అన్యాయాలు జరిగినా జరిగినా అది తెలంగాణ నలువైపు ఎక్కడ ఉన్నా మేము కంపల్సరీ వాళ్ళకు సపోర్ట్గా మేము కన్ఫామ్గా వెళ్తాము. ఇది మాత్రం గ్యారెంటీ. ఇది యూనియన్ నుండి కన్ఫామ్గా మన లోగో యూనియన్ నుండి మా సహకారాలు కంపల్సరీ వాళ్ళకు ఉంటాయి. కానీ ఛానల్ ఉంది కదా, మాకు అసోసియేషన్ ఉంది కదా అని చెప్పేసి మనము ఎలాంటి తప్పులు చేయదు. తప్పు చేస్తే ఇందాక మేడం గారు అన్నారు, ప్లస్ ప్రేమ్ గారు కూడా అన్నారు, తప్పు చేస్తే ఎగ్జాక్ట్గా వాళ్ళని యూనియన్కి వాళ్ళకి ఆ క్యాండిడేట్కి ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి మనమే ఒక ప్రెస్ మీట్ పెట్టి అది రిలీజ్ చేయడం జరుగుతుంది. మీరు కూడా అందరూ మీతో పాటు మన బ్యాక్ టీం కూడా కొంచెం ఒక టైటిల్స్ రాసే ముందు కానీ కొంచెం ఒక వార్త సేకరించి దాన్ని పబ్లిక్ చేసే ముందు ఒక టైటిల్లో కొంచెం అది మనవారు కావచ్చు అవతల వారు కావచ్చు
కొంచెం చూసి కొంచెం టైటిల్స్ రాయండి. ఎందుకంటే అందరం ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి మనం ముందుకు వెళ్తున్నాము. ఒక యూట్యూబ్ తప్పు చేస్తే వాళ్ళని తప్పు చేస్తే నిందించండి, కానీ అతన్ని మనతో పాటు కొంచెం సపోర్ట్ ఉండాలి. కానీ తప్పు చేసినంత తను సేవ్ చేసి వాళ్ళని మనం దగ్గరికి పిలుచుకున్న తర్వాత మనకి ఎలాంటి ఏంటనేది చెప్పేసి మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. ఫస్ట్ తను సేవ్ చేసుకొచ్చిన తర్వాత మనం మాట్లాడుకోవాలి. అలాగే పాపారావు గారు కూడా ఒక అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు. మేము తప్పకుండా మీకు అందుబాటులో ఉంటాము అని. మనకు తప్పకుండా మేము కూడా తనతో పాటు మేము తప్పకుండా అందుబాటులో ఉంటాము. మీరు కూడా కొంచెం ఆలోచన చేయండి. ఇంకా మిగతా వారు కూడా చాలామంది రాలేకపోయారు. ఒకసారి లైవ్ చూసిన వాళ్ళు కానీ మిగతా మెంబర్స్ కూడా కొంచెం యూనియన్లో కొంచెం మార్పులు చేయాల్సి వచ్చింది. ఎందుకంటే కొన్ని అలాగా సందర్భం వచ్చింది కాబట్టి చేయాల్సి వచ్చింది. ఇక మిగతా వారు నా పేరు రాలేదు, నేను యూనియన్లో ఉన్నాను కానీ నా పేరు రాలేదని చెప్పేసి ఎవరు బాధపడకండి. మిగతా వాళ్ళకు కూడా అవకాశాలు ముందుగా అవకాశాలు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు యాక్టివ్ ఉన్న పర్సన్స్ మాత్రం కొంచెం మనం తీసుకున్నాము. మిగతా వాళ్ళకు కూడా మేము అవకాశం తప్పకుండా ఇస్తాము. నేను ఎక్కువ మాట్లాడుతూ బాగుండాలి. మీరు కొంచెం మేము ప్రత్యేకంగా యూనియన్ నుండి మన సిఓలకి ఒక ప్లాట్ఫామ్, మన యూనియన్ నుండి కొంచెం గవర్నమెంట్ నుండి మేము ఒక ఎందేవతో వెళ్దాం అనుకుంటున్నాము. ఏంటంటే ఫస్ట్ ఒకటి అక్రిడేషన్, అందరికి అక్రిడేషన్ ఇప్పించేసి ఛానల్ అక్రిడేషన్ ఇప్పించి పిల్లల మన తోటి పిల్లలకు 40% డిస్కౌంట్ ఇవ్వాలి అని చెప్పేసి ఇందాక మన ప్రేమ్ తీసుకొచ్చారు. టుడే న్యూస్ 18 వాళ్ళ సిఓ వాళ్ళ ఇస్తున్నారు కాబట్టి మనం కూడా మన యూనియన్ నుండి దానికోసం పోరాడాలని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తున్నాము. తర్వాత ఒక హెల్త్ గురించి తీసుకుంటున్నాము. అది మన పాపారావు గారితో చర్చించాము. హెల్త్ అంటే అది మేము ఎందుకు కొంచెం ఎంకరేజ్ చేస్తున్నాం అంటే హెల్త్ మినిస్టర్ ప్రజెంట్ తెలంగాణకు లేదు, ఎడ్యుకేషన్ మినిస్టర్ లేరు. దానికోసం అది సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరే ఉంది పదవి కాబట్టి, ఆ పోస్ట్ కాబట్టి తనని కలవడం కొంచెం ఇంపాసిబుల్. అందుకనే అది అలాగ ఎడ్యుకేషన్ అలాగ పెట్టి ఫస్ట్ ఒక హెల్త్ తీసుకొని వాళ్ళందరికీ ఒక సపోర్ట్గా మనం డాక్టర్ శ్రీకాంత్ గారు కూడా మనకు ఆయన ఇచ్చారు కదా సార్, నేను హెల్త్ సపోర్ట్ చేస్తానని చెప్పేసి మనకు డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి గారు కూడా కొంచెం సపోర్ట్ చేశారు. కొంచెం ఇవన్నీ ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం అందరూ ఇప్పుడే కొంచెం అందరూ కొంచెం ఓకే ఓకే నేను డైరెక్ట్ ఒకసారి మీతోటి కూర్చున్నప్పుడు నేను మాట్లాడతాను. మరి అవసరం లేదు, ఇప్పుడు డైరెక్ట్గా మాట్లాడతాను. ఓకే, నాకు ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలు ఉపాధ్యక్షులు ప్లస్ అధ్యక్షులు గారికి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంతోషం. అందరూ సమావేశంలో పార్టిసిపేట్ చేసి అందరి యొక్క అమూల్య సందేశాలను తెలియపరిచిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు విషయం ఏంటంటే నేను ఈ వేదిక ద్వారా టుడే 18 న్యూస్ తెలుగు ఛానల్ చైర్మన్ కల్పన గారికి, సిఇఓ ప్రేమ్ గారికి నేను ఛానల్ నుండి మన యూనియన్ నుండి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను. ఎందుకంటే మేము యూనియన్ ఇక్కడ మీటింగ్ పెట్టాలి అని అనుకునే సమయంలో నేను మేడం గారికి నేను కొంచెం పర్సనల్గా మాట్లాడడం జరిగింది. ఆ విషయం తనకు కూడా తెలియదు. తను మన యూనియన్లోకి తీసుకోవడం నాకు కొంచెం ఒక టైం అడిగారు. ఇంకా నా మాట కాదనలేక మీడియా వాళ్ళ ఇష్టంతో మన యూనియన్లోకి వచ్చిన 3 daysకే మనకు ప్లాట్ఫామ్ అరేంజ్ చేశారు. వచ్చిన 3 daysకే మనకు ప్లాట్ఫామ్ ఇచ్చారు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇప్పుడు మీరు ఇచ్చిన సందేశం బాగుంది. ఎందుకంటే ఇక అందరికీ ఆరోగ్య రీత్యా గిట్ట చూసుకోవాలి కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని గిట్ట లంచ్ టైం అందరి మిత్రులు ఇచ్చిన సలహాలు బాగున్నాయి. ఇంతటితో
ఈ సమావేశాన్ని ముగిద్దాం. ఇంకోటి ఏంటంటే మన యొక్క యూనియన్ ఇవాళ స్టేట్ లెవెల్లో ఉన్న ప్రతి జిల్లాలకు ఒక్కొక్కసారి మీటింగ్ ఉంటుంది. జిల్లాకు ఒక్కొక్కసారి కంపల్సరీ వెళ్దాం ఈ యూనియన్ నుండి. మళ్ళీ యూనియన్లో ఉన్న ప్రతి సభ్యులకు ఇన్సూరెన్స్ ఉంటుందండి. ఇన్సూరెన్స్ కంపల్సరీ చేపిస్తాం. అది ఎవరు నిరుత్సాహపడద్దు, మాకు అకడేషన్ ఉంటేనే మేము హాస్పిటల్కి వెళ్ళొచ్చు అని నిరుత్సాహపడద్దు. కంపల్సరీ దాన్ని చేద్దాం. విద్యాపరంగా తమ్ముడు అన్నట్టుగా కొన్ని ఛానల్స్ వాళ్ళు అంటే వాళ్ళే కాదు మిగతా వాళ్ళంటే మేము కూడా చేసి ఉంటున్నాం. చాలా చోట ఈరోజు మాకిట తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక 4 రాష్ట్రాలలో విద్యా శాఖలలో గిట్ట మేము మా స్ట్రింగర్స్ గిట్ట ఉచిత విద్యని ఏర్పాటు చేయించాం. అట్లా అందరి గిట్ట చేయిస్తారని చెప్పేసి మేము గిట్ట భావిస్తున్నాం. ఏది సంతోషకరంగా వార్త మన ప్రేమ్ గారు చెప్పడం గిట్ట మంచిగా అనిపించింది. ఇంతటితో సభ ముగిస్తున్నాం. ధన్యవాదాలు.